వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో నవయువ పదం 9 ప్రాధాన్యాంశాలు, పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. 2.66 లక్షల కోట్లతో గ్రామాలకు పట్టం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల లోపు స్వదేశీ విద్యా రుణాలపై 3% రాయితీ, మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు, మొబైళ్లు, బంగారంపై సుంకాల తగ్గింపు, 48.20 లక్షల కోట్లతో నిర్మలమ్మ పద్దు, విపక్షాల పెదవి విరుపు. అలాగే ధరలు తగ్గేవి, దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, సెల్ ఫోన్ ఛార్జర్లు, బంగారం, వెండి, ప్లాటినం, క్యాన్సర్ ఔషధాలు, వైద్య పరికరాలు, తోలు వస్తువులు, రొయ్యలు, చేపల మేత, ఉక్కు, జౌలి, యంత్ర పరికరాలు ధరలు పెరిగేవి. టెలికాం గేర్లు, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు, ప్రయోగశాల రసాయనాలు, సోలార్ మాడ్యూల్స్ తయారీలో వినియోగించే సోలార్ గ్లాస్, అమ్మోనియం నైట్రేట్, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు. అలాగే కొత్త పన్ను విధానంలోనే ఊరట, 17,500 తగ్గనున్న భారం, ప్రామాణిక తగ్గింపు 50,000 నుంచి 75,000కు పెంపు, స్లాబులను మార్చారు, పాత పన్ను విధానం యథాతథం. అలాగే తెలంగాణకు మొండి చెయ్యే, కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పట్టించుకొని కేంద్రం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఊసేలేదు, గిరిజన వర్సిటీ కేటాయింపులు లేవు, రైల్వే కోచ్, ఉక్కు కర్మాగారం సహా విభజన హామీల సంగతి సరే. ఇక క్విడ్ ప్రోకో బడ్జెట్, ఎన్డీఏ అనేది నాయుడు నితీష్ డిపెండెంట్ అలియన్స్, అందుకే ఆంధ్ర బీహార్లకు దండిగా నిధులు కేటాయించారు. విభజన చట్టం కింద ఏపీకి నిధులిచ్చి రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదు? తెలంగాణ అనే పదాన్నే కేంద్ర బడ్జెట్లో నిషేధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అలాగే మళ్ళీ నీట్ నిర్వహించవలసిన అవసరం లేదు, పరీక్ష రద్దు వినతులను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, ప్రశ్నపత్రం లీకేజీ వాస్తవమైన అది విస్తృత స్థాయిలో జరగలేదు, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం, అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది, నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక కవితను ఇరికించారు, తండ్రిగా బాధపడుతున్నా, సరైన సమయంలో స్పందిస్తా, బారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్. ఇది ప్రధానంగా ఈనాడు తెలంగాణలో వచ్చిన వార్తలు. తర్వాత సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షిలో అయితే నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం, ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం, వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు, 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల, యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి 2 లక్షల కోట్లు, నిర్మాణ, ఉత్పత్తి రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు, పని ప్రాంతంలో చిరుద్యోగుల నివాసానికి డర్మిటరీలు, కొలువులో చేరేవారికి ఇచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు, సర్కారు నుంచే తొలి వేతనం గరిష్టంగా 15,000, 3,000 చొప్పున 2 ఏళ్లు పీఎఫ్ చందాల చెల్లింపు, వేతన జీవికి కొత్త పన్ను విధానంలో కాస్త ఐటీ ఊరట, దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు 11 లక్షల కోట్లు, స్వల్ప దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను పెంపు, అసెంబ్లీ ఎన్నికలున్న బీహార్కు 60,000 కోట్ల వరాలు, అమరావతికి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకుల రుణం. ఇది అలాగే వివక్ష కాదు కక్ష, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం, సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, తెలంగాణ పదం పలకడానికే కేంద్రం ఇష్టపడలేదు, నిరసన తీర్మానం కేంద్రానికి పంపుతాం, ఇది కుర్చీ బచావో బడ్జెట్, ఏపీ బీహార్ కోసం పెట్టినట్లుంది, నితీష్ నాయుడు డిపెండెంట్ అలయన్స్ ఎన్డీఏ. అలాగే దీనిపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. దార్శనిక బడ్జెట్ అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్న పరిస్థితి. అలాగే నీట్ రీటెస్ట్కు సుప్రీం నో, పరీక్ష సమగ్రత దెబ్బతినలేదన్న అత్యున్నత న్యాయస్థానం. అలాగే వ్యక్తిగత లీక్కు ఎలాంటి ఆధారాలు లేవు, పరీక్ష రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టీకరణ, సహేతుక తీర్పు వెలువరిస్తామన్న సీజేఐ. అలాగే నేను గరళ కంఠుణ్ణి, బాధను దిగమింగుకుంటున్నా, నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక కవితను ఇరికించారు కేసీఆర్, తండ్రిగా బాధపడుతున్నా, సంయమనంతో మౌనంగా పాటిస్తున్నా, ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో నాకు తెలుసు, చరిత్రలో బీఆర్ఎస్ది విజయగాథ, అందరం ఇష్టంతో పనిచేద్దాం, రేవంత్ రెడ్డి సర్కారుకు హనీమూన్ పీరియడ్ ముగిసింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో పార్టీ అధినేత వెల్లడి. ఇది ప్రధానంగా సాక్షిలో వచ్చిన కథనాలు. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతిలో యువమిత్ర, యువత నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్, బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట, బీహార్కు 20,000 కోట్లతో రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్లాంట్, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు, యువతకు 2 లక్షల కోట్లతో పీఎం ప్యాకేజ్, కొత్త ఉద్యోగులకు తొలి జీతం ప్రభుత్వం నుంచే 15,000 వరకు 3 విడతల్లో చెల్లింపు, 5 ఏళ్లలో 5 పథకాల కింద 4.1 కోట్ల యువతకు లబ్ధి, 20 లక్షల మందికి శిక్షణ, 1 కోటి మందికి ఇంటర్న్షిప్, ముద్రా రుణాల పరిమితి 20 లక్షల పెంపు, మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే వెసులుబాటు, వర్కింగ్ విమెన్కు హాస్టల్స్, కార్మికులకు డర్మిటరీలు, 10 లక్షల కోట్లతో పట్టణ పేదలకు 1 కోటి ఇళ్లు,
ఎంఎస్ఎంఈలకు వరాలు, పారిశ్రామిక క్యాడర్లు, రైల్వేలు, పెట్టుబడుల ఉపసంహరణపై ప్రస్తావనకు నో. అలాగే తెలంగాణకు నీల్ ఒకదానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వని వైనం, పాలమూరు రంగారెడ్డికి పైసా ఇవ్వలేదు, ఇతర పథకాల కింద 60% నిధులు ఊసేది, 2 పారిశ్రామిక క్యారిడార్ల ప్రస్తావన కరువు, వెనుకబడిన జిల్లాలకు 2250 కోట్ల నిధులెక్కడ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంటరీ పాతకదే, గిరిజన వర్సిటీకి నిధులు లేవు, ఐఐఎం మాటెత్తలేదు, కుర్చీ బచావో బడ్జెట్, అందుకోసమే ఏపీ బీహార్లకు నిధులు, ఇది ప్రధానికి గౌరవం కాదు, బడ్జెట్లో తెలంగాణ పదమే లేదు, ఇదే వివక్ష కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయి, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు, త్వరలో దక్షిణాది సీఎంలను కలుస్తా. ఊరట కాస్తంతే, వేతన జీవులకు నిరాశ మిగిల్చిన నిర్మల, కొత్త పనుల విధానంలోకి మారితేనే ఉపశమనం, 5-10% పన్ను స్లాబులు కొద్దిగా సవరింపు, ప్రామాణిక తగ్గింపు 75,000 పెంపు, ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డిటెక్షన్ 25,000కు, పాత విధానంలో రిటర్నులు దాఖలు చేసేవారికి నిరాశే, 6 నెలల్లోనే ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్ష. అలాగే ఏపీ హ్యాపీ, 5 ఏళ్ల తర్వాత తొలిసారి బడ్జెట్లో వరాల జల్లు, రాజధాని అమరావతికి 15,000 కోట్లు, సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి, నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములిస్తామని హామీ, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు గ్రాంట్లు, కొప్పర్తి, ఓర్వకల్లు నోట్స్ అభివృద్ధి. అగ్నిపర్వతంలా నేను, బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా, రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారు, ఎక్కడో ఉన్నాలను తెచ్చి పదవులిస్తే ఇప్పుడు వారంతా పార్టీ విడుతున్నారు, కాంగ్రెస్ సర్కార్ హనీమూన్ ముగిసింది, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్, ఉన్న ఎమ్మెల్యేలు 5 గైర్హాజరు, రేపు రాష్ట్ర బడ్జెట్ 27న దానిపై చర్చ, 26, 28న విరామం, 7 పనిదినాలు, అసెంబ్లీ బీఎస్సీ సమావేశంలో నిర్ణయం. అలాగే ఇంటింటి జ్వర సర్వే, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, రోజువారీ విచారణ, జగన్ కేసులపై సిబిఐ కోర్టుకు మళ్ళీ హైకోర్టు ఆదేశాలు. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. అలాగే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో తెలంగాణకు గుండు సున్నా, జాతీయ పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇచ్చిన బడ్జెట్లో తెలంగాణకు 0, కాంగ్రెస్ను ఉతుకుడే, సమస్యల పరిష్కారంలో ముందుందాం, ఇవి క్లిష్ట పరిస్థితులు కాదు ఇష్ట పరిస్థితులే, చంద్రబాబుపై వైఎస్ వంటి వారితోనే కోట్లాడా, పార్టీ మరణాల గురించి పట్టించుకోవద్దు, పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువ చేశాం, కొత్త నాయకత్వం తయారు చేసుకుందాం, అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారో చూద్దాం, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం. ఇది అలాగే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, పార్లమెంట్లో నోరైనా ఎత్తని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు, వేతన జీవులకు తీవ్ర నిరాశ, కొత్త రెజిమ్లో ఐటీ ఊరట అంతంతే, ఎరువులు, ఆహార, వంట గ్యాస్ సబ్సిడీలో 32,000 కోట్ల భారీ కోత, వెండి బంగారంపై సుంకం తగ్గింపు, దాదాపు 4,000 తగ్గిన రేటు, భూములకు ఆధార్, నిత్యావసర ధరలు కట్టడిపై నిర్మల మౌనం. అలాగే జాతీయ పార్టీలకు 16 ఎంపీలు ఇస్తే ఏం జరిగిందంటూ కేటీఆర్ ధ్వజమెత్తిన పరిస్థితి. అలాగే కాంగ్రెస్ అవినీతిని బయటపెడదామంటూ హరీష్ రావు కామెంట్స్ చేశారు. పౌర సరఫరా శాఖలో 100 కోట్లు కుంభకోణమంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. అలాగే లాస్య నిందితులకు అసెంబ్లీలో నివాళి అర్పించారు. సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్, లాస్య కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ ప్రకటన. సభ రేపటికి వాయిదా, 31 వరకే అసెంబ్లీ సెషన్, 25న రాష్ట్ర బడ్జెట్, 4 రోజుల చర్చ. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో రాజధానికి రాజసం, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం, వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున నిధులు, ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లకు మౌలిక వసతుల కల్పన, పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు స్థానం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరాపెట్టి నిధుల కేటాయింపు. చతురంగ లక్ష్యం, పేదలు, రైతులు, యువతకు, మహిళల అభ్యున్నతికి సంకల్పం, 2.66 లక్షల కోట్లతో పల్లెలకు పట్టం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల లోపు స్వదేశీ విద్యా రుణాలపై 3% వడ్డీ రాయితీ, మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు, మొబైళ్లు, బంగారంపై సుంకాల తగ్గింపు, మోదీ 3.0 సర్కారులో నిర్మలమ్మ తొలిపద్దు, 48.20 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్, విపక్షాలు పెదవి విరుపు. అలాగే రైల్వేకు 2,62,200 కోట్లు, కేటాయింపుల్లో 1,08,795 కోట్లు భద్రతకే. అలాగే బడ్జెట్ కొత్త పన్ను విధానంలో ఊరట, 17,500 తగ్గనున్న భారం,
ప్రామాణిక తగ్గింపు 50,000 నుంచి 75,000కు పెంపు, స్లాబులను మార్చారు. పాత పన్ను విధానం యథాతథం. వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు. మరో 2 నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్. బాబాయిని ఎవరు చంపారో త్వరలో తెలుస్తుంది. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు. ఇది ప్రధానంగా ఈనాడులో వచ్చిన వార్తలు ఆంధ్రప్రదేశ్లో. అలాగే సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం, ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం, వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు. అలాగే పసిడి వెండి ఊరట, భారీగా కస్టమ్స్ సుంకం, అలాగే అది అప్పే అయినా ఉపయోగమే. అమరావతికి 15,000 కోట్లపై సీఎం చంద్రబాబు. 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు. కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికే అన్ని విధాల తోడ్పాటు. మా ప్రతిపాదనల్లో చాలా వరకు ఆమోదం. నిధుల ప్రస్తావన లేనప్పటికీ పోలవరం పూర్తి చేస్తామన్నారు. అది చాలు. బీహార్కు కేటాయింపులు, ఏపీకి అప్పులు. రాజధాని వివిధ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీల ద్వారా 15,000 కోట్ల ఏర్పాటు. 15,000 కోట్లతో పాటు భవిష్యత్తులో ఇప్పించేది అప్పనంగానే. బడ్జెట్లో రాజధాని పేరుతో పైసా కేటాయించలేదు. వెనుకబడిన జిల్లాలకు సాయం మాట మాత్రమే, కేటాయింపు లేవు. గిరిజన సెంట్రల్ వర్సిటీలకు శూన్యం. పెట్రోలియం వర్సిటీకి 168 కోట్లు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు కట్టుబడి ఉన్నామంటూ ముక్తాయింపు. అంతా హడావుడి ప్రచారం, హడావుడి. రాష్ట్రానికి వనగూరే ప్రయోజనమేమీ లేదు. వైఎస్ఆర్సీపీ. జీవనాడికి జీరో. రైల్వే జోన్కు మళ్లీ మొండి చెయ్యి. భూముల రీసర్వేకు కేంద్రం జై. దేశం దృష్టి. ఆటవిక పాలన. నేడు ఢిల్లీలో ధర్నా. రాష్ట్రంలో అరాచక విధ్వంసకాండపై వైఎస్ఆర్సీపీ సమరశంఖం. టీడీపీ కూటమి దాడులను కళ్లకు కట్టినట్లు వివరించేలా ఫోటో ఎగ్జిబిషన్. రాష్ట్రపతి పాలన విధించేందుకు అవసరమైన సహేతుక కారణాలున్నాయని చాటి చెప్పనున్న జగన్. వినుకొండలో నడి రోడ్డుపై హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి పరామర్శ. టీడీపీ దాడులపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ. అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని, విచారణ జరపాలని డిమాండ్. ఇది ప్రధానంగా సాక్షిలో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో హ్యాపీ ఏపీ, కేంద్ర బడ్జెట్లో అపన్న హస్తం. అలాగే కష్టకాలంలో కేంద్ర నిధులు వస్తున్నాయి. వాటిని ఏ రూపంలో ఇచ్చినా పర్వాలేదు. ఆర్థిక కార్యకలాపాల వేగానికి పనికొస్తాయి. వెనుకబడిన ప్రాంతాలకు బుందేలఖండ్ తరహా ప్యాకేజీ. మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదించారు చంద్రబాబు. మాదే బాధ్యత. రాజధాని నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది. ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుంటాం. ఏపీ ఎంత వాటా భరించగలదో చూస్తాం. దానిని గ్రాంట్గా ఇవ్వడంపై నిర్ణయం. పోలవరం ప్రాజెక్టు ఖర్చంతా మాదే. ఆర్థిక మంత్రి నిర్మలా స్పష్టీకరణ. అలాగే యువత నైపుణ్యాభివృద్ధికి ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్. బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట. అలాగే పసిడి పతనం. బంగారంపై కస్టమ్స్ డ్యూటీకి 6% తగ్గింపు. 4,000 మేర పడిపోయిన బంగారం ధర. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపైన సుంకం తగ్గింపు. ఊరట కాసింతే. వేతన జీవులకు నిరాశ మిగిల్చిన నిర్మల. కొత్త పన్ను విధానంలో మారితేనే ఉపశమనం. 5-10% పన్ను స్లాబులు కొద్దిగా సవరింపు. ప్రామాణిక తగ్గింపు 75,000 పెంపు. ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండప్ డిడక్షన్ 25,000కు. పాత విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి నిరాశే. 6 నెలల్లోగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్ష. వైనాట్ ప్రతిపక్ష నేత హోదా. సాంప్రదాయానికి భిన్నంగా జగన్ పాట్లు. ప్రతిపక్ష నేత హోదా కోసం మారాటం. ఇప్పటికే స్పీకర్కు లేఖ. తాజాగా హైకోర్టుకు హోదాపై ఆదేశాల కోసం పిటిషన్. ఎన్నికల్లో హోదా ఇవ్వని ప్రజలు అయినా సొంత ప్రయోజనాల కోసం పట్టు. జగన్ అక్రమాస్తుల కేసులపై రోజువారీ విచారణ. మరోసారి హైకోర్టు ఆదేశాలు. ఇది ప్రధానంగా ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు. ముఖ్యంగా బడ్జెట్ పైనే అన్ని పత్రికలు కూడా హైలైట్ చేయడం జరిగింది.